బీహార్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫస్ట్ ఫేజ్లో 121 స్థానాలకు ఎన్నికలు జరగగా రేపు రెండో విడత పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాల పోలింగ్కు భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ మలిదశ పోలింగ్లో 3,70,00,000కు పైగా ఓటర్లు, 1,302 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్ ప్రక్రియ కోసం 45,399 బూత్లను అందుబాటులో ఉంచారు ఈసీ అధికారులు. తొలి దశలో రికార్డు స్థాయి పోలింగు నమోదు కావడంతో రెండో విడత పోలింగ్ శాతంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి అధికార ఎన్డీఏ మహాగఠ్ బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. జన్సురాజ్, ఏఐఎంఐఎం కూడా అనేక స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నాయి. అయితే ఈ రెండో దశ ఎన్నికల్లో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు 3 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఫేజ్లో హేమాహేమి రాజకీయ నేతల భవితవ్యం కూడా తేలనుంది. సీఎం నితీష్ సన్నిహిత మంత్రులు విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేసీ సింగ్, రేణుదేవి, షీలా మండల్, జమా ఖాన్ ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. రేపు ఆఖరి విడత ఎన్నిక జరగనుండగా 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బీహారీలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలిపోనుంది.